వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిని ఇవాళ మరోసారి సీఐడీ విచారించనుంది. తుని ఘటన కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్న అధికారులు ఇప్పటికే పలువురిని ప్రశ్నించారు. భూమనను కూడా ఇటీవల 2 రోజుల పాటు ఇంటరాగేట్ చేసిన సీఐడీ ముద్రగడతో ఫోన్ సంభాషణలపై ఆరా తీస్తున్నారు. తుని హింసాకాండ ఘటనపై మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిని ఏపీ సీఐడీ పోలీసులు 3వ విడత విచారించనున్నారు. ఈ నెల 6, 7 తేదీల్లో 14 గంటల పాటు ఆయన్ని సీఐడీ ఇంట్రాగేషన్ చేసింది. అరెస్టు కూడా చేస్తారనే వార్తలు ఆ సమయంలో ఉద్రిక్తతకు దారితీశాయి. అయితే ఈ కేసులో అధికారులు కొండను తవ్వి ఎలుకను పట్టారని మండిపడ్డారు భూమన. ఏమాత్రం సంబంధం లేని తనను పిలిపించడం వెనుక ప్రభుత్వం కుట్ర ఉందని ఆరోపించారు. తుని కేసులో ఇటీవల భూమన సహా 20 మందిని విచారించారు. నిన్న కూడా ఈ కేసులో అనుమానితులుగా భావిస్తున్న 2ని ప్రశ్నించారు. ఇవాళ ఉదయం 10 గంటలకు భూమన విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి హాజరు కానున్నారు. కాపు ఉద్యమానికి మద్దతు పలికినందువల్లే తనను కేసుల్లో ఇరికించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైసీపీ నేత భూమన ఆరోపిస్తున్నారు. అయితే తమపై ఎవరి ఒత్తిళ్లు లేవని, సీఐడీ స్వయం ప్రతిపత్తి కలిగిన దర్యాప్తు సంస్థ అని ఇప్పటికే అధికారులు సమాధానమిచ్చారు.